మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు 10వ భాగం. ఈ అడవి చుట్టుపట్ల ఉండే పెద్ద పెద్ద పట్టణాల్లోనూ నగరాల్లోనూ రకరకాల నేరాలు చేసి రాజభటులకు దొరకకుండా తప్పించుకు వచ్చిన దొంగలు, మోసగాళ్లు నివసించే నగరమిది. నువ్విందులోకి అడుగు పెట్టకుండా ఉండటమే మంచిది అన్నది గడ్డి మొక్క. అదే పనిగా నడిచి రావటం వల్ల విపరీతమైన బడలికకు గురై ఉన్నాడు విజయుడు. ఆ రాత్రికి పూర్తిగా విశ్రాంతి తీసుకోకపోతే మరునాడు ప్రయాణం చేయటానికి అవసరమైన ఓపిక ఉండదని అతనికి తెలుసు. గట్టి ఏర్పాటు ఉన్న నగరంలోకి పోకుండా విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా ఉండే కొత్త ప్రదేశాన్ని వెతుక్కోవటానికి తగిన సమయం లేదని అతనికి అనిపించింది. చీకటి పడిపోబోతున్నది. ఇప్పుడు ఇంకో చోటు వెతుక్కునేందుకు నాకు ఓపిక లేదు. నువ్వు బాగా ఆలోచించి మంచి సలహా చెప్పు అని గడ్డి మొక్కనే బతిమాలుకున్నాడతను. నగరం వెలుపల విశ్రమిస్తే అర్ధరాత్రి సమయంలో అడవి జంతువుల ఎద్దడి చాలా ఉంటుంది. వీరాది వీరుడివైన నువ్వు వాటిని చూసి భయపడిపోతావని నేను అనుకోవటం లేదు. కానీ నీకా సరైన విశ్రాంతి లభించదు. విశ్రాంతి తీసుకోకపోతే రేపు నువ్వు వేగంగా ప్రయాణం చేయలేవు అంటూ 2 క్షణాల పాటు ఆలోచించి ఎవరో గుర్తుకు వచ్చినట్లు తలను ఊపింది గడ్డి మొక్క. అదిగో ఆ మట్టిగుట్ట పక్కన నా వంటి మొక్కే ఒకటి పెరుగుతోంది, చూశావా అని అడిగింది. గడ్డి మొక్క ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక మట్టిగుట్ట, ఆ మట్టిగుట్ట దగ్గర ఒక చిన్న పిచ్చి మొక్క విజయుడికి కనిపించాయి. ఆ మొక్క దగ్గరికి పోయి 2 రెమ్మల్ని పట్టుకురా అన్నది గడ్డి మొక్క. ఎందుకు పనికిరానట్టు కనిపించే ఆ పిచ్చి మొక్క రెమ్మల్ని తను తీసుకురావటం దేనికో తెలియకపోయినా గడ్డి మొక్క చెప్పినట్లే మట్టిగుట్ట దగ్గరికి పోయాడు విజయుడు. నీళ్లు సరిగ్గా అందకపోవటం వల్ల అసలే కొన ఊపిరితో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నా రెమ్మల్ని తుంపితే చచ్చిపోతాను అతన్ని చూడగానే బాధగా అన్నది ఆ పిచ్చి మొక్క. నగర ద్వారం దగ్గర ఉన్న బావి దగ్గరికి పోయి ముంతతో నీటిని తీసుకువద్దామని విజయుడు అనుకున్నాడు. ఒక ముంతెడు నీళ్లతో నా బాధలు తీరవు. ఈ మట్టిగుట్ట రోజురోజుకి పర్వతం మాదిరి గట్టిపడిపోతోంది. ఆ గట్టిదనం నా వేళ్లను నొక్కేస్తోంది. నాకు ఊపిరి ఆడటం లేదు. భూమిలో సహజంగా ఉండే నీటిని నేను పీల్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తోంది అన్నది పిచ్చి మొక్క. రెండో ఆలోచన లేకుండా పట్టాకు వ్రేలాడ తీసుకుని ఉన్న పాతకాలపు ఖడ్గంతో మట్టిగుట్టను తవ్వటం మొదలుపెట్టాడు విజయుడు. అర్ధఘడియ గడిచిన తరువాత ఆ పని పూర్తయిపోయింది. పర్వతం మాదిరి గట్టిపడిపోతున్న మట్టిగుట్ట మాయమైపోయింది. ఆ ప్రదేశంలో ఉన్న మట్టి గుల్లగా మారిపోయింది. హాయిగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తలను గాలిలో అటూ ఇటూ ఊపింది పిచ్చి మొక్క. నీ గురించి, నీ శక్తిని గురించి మా మొక్కల జాతికి తప్ప మానవులెవరికీ తెలియదు. తుంచుకో 2 రెమ్మల్ని అంటూ తనకు తానే విజయుడి ముందు తలను వంచింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2 రెమ్మల్ని తుంచుకుని గడ్డి మొక్క దగ్గరికి తిరిగి వచ్చాడు విజయుడు. 2 రెమ్మల్ని తీసుకురావటానికి ఇంతసేపు పట్టిందా? ఇలా ప్రతి పనిని ఆలస్యంగా చేస్తే నువ్వు రాకుమారిని ఎలా రక్షిస్తావు? కోపంగా అడిగింది ఆ గడ్డి మొక్క. ఎందుకు ఆలస్యమైందో ఆ మొక్కకు తెలుసు. తెలిసి కూడా అది అలా కోపాన్ని నటించటాన్ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు విజయుడు. ఇక ముందు ఇలా ఎప్పుడూ ఆలస్యం చేయను. దయచేసి రెమ్మల్నేం చేయాలో చెప్పు అంటూ బతిమాలుకున్నాడు. నగరంలోకి వెళ్లిన తర్వాత నీకు ఆతిథ్యం ఇవ్వటానికి చాలామంది పోటీలు పడతారు. ఎర్రటి తలపాగా తలకు చుట్టుకున్న వృద్ధుడొకతను ఆ పోటీలు పడేవారిలో ఉంటాడు. అతని ఆతిథ్యాన్ని స్వీకరించే పక్షంలో నువ్వు అన్నం తినే ముందు ఈ రెమ్మల్ని నమిలిమింగు. శుభం కలుగుతుంది. త్వరగా వెళ్ళు అన్నది గడ్డి మొక్క. ఆ రెమ్మల్ని నమిలి మింగితే కలిగే లాభమేమిటో వివరంగా తెలుసుకోవాలని అనుకున్నాడు విజయుడు. మాటలతో కాలక్షేపం చేయక నేను చెప్పినట్టు చెయ్యు, వెళ్ళు
అని కోపంగా అన్నది గడ్డి మొక్క. ఇక అది తన అనుమానాన్ని వినిపించుకోదని అర్థమై నగరద్వారం దగ్గరికి పోయాడు విజయుడు. ద్వారాన్ని దాటి 25 అడుగులు కూడా వేయకముందే 10 మంది మనుష్యులు వచ్చి అతని చుట్టూ గుమిగూడారు. చీకటి పడే సమయంలో వచ్చిన అతిథికి ఆశ్రయం ఇస్తే పుణ్యం లభిస్తుందని మా పెద్దలు చెప్పారు. మీరు మా ఇంటికి రావాలి అంటూ అతని చేతుల్ని పట్టుకుని తలా ఒక పక్కగా లాగారు. వారిలో ఎర్ర తలపాగా చుట్టుకున్న మనిషి ఉండటాన్ని గమనించి అతనితో వెళ్లటానికి ఒప్పుకున్నాడు విజయుడు. ఆనందంగా వెంటబెట్టుకుని వెళ్లాడు ఎర్ర తలపాగా చుట్టుకున్న మనిషి. తన ఇంటికి తీసుకుపోయి స్నానపానాదులను ఏర్పాటు చేశాడు. రుచికరమైన భోజనం వెండి పళ్ళెంలో పెట్టి అతని ముందుంచాడు. అతను చూడకుండా పిచ్చి మొక్క రెమ్మల్ని నోటిలో వేసుకుని నమిలి మింగాడు విజయుడు. ఆ తరువాత భోజనం చేశాడు. ఇంటి వెనుక భాగంలో ఉన్న పెద్ద గదిలో మంచం వేయించి అతన్ని ఆ మంచం మీద పడుకోమని చెప్పాడు ఎర్ర తలపాగా మనిషి. పగలంతా ప్రయాణం చేసి ఉండటం వల్ల మంచం మీద పడుకున్న మరుక్షణం నిద్ర ముంచుకు వచ్చేసింది విజయుడికి. అర్ధరాత్రి సమయంలో నగరం వెలుపల ఎవరో డప్పులు మ్రోగిస్తున్నట్లు అనిపించింది. మంచం మీది నుంచి లేచి అదేమిటో తెలుసుకుందామని అనుకున్నాడు గాని బడలిక అధికమైనందువల్ల లేవలేకపోయాడు. ఒక అర్ధఘడియ పాటు అలా మోగి మోగి ఒక్కసారిగా ఆగిపోయాయి ఆ డప్పులు. ఆ తరువాత ఒక పావుఘడియ అనంతరం విజయుడు పడుకుని ఉన్న గది గోడల దగ్గర ఏదో అలికిడయింది. అప్పటికి పూర్తిగా నిద్రాభంగమై మంచం మీది నుంచి లేచి కూర్చున్నాడతను. గది అవతల గోడ దగ్గర నిలబడి ఎవరో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది అతనికి. నిద్రపోయే ముందు తన పాతకాలపు ఖడ్గాన్ని తీసి తల కింద పెట్టుకున్నాడు. ఇప్పుడా కత్తిని ధరించి గది తలుపుల దగ్గరికి పోయాడు. ఎంత గట్టిగా లాగినా ఆ తలుపులు తెరుచుకోలేదు. అతన్ని ఆ గదిలోకి పంపించి బయటివైపు గడియ పెట్టాడు ఎర్ర తలపాగా మనిషి. అతను అలా ఎందుకు చేశాడో విజయుడికి తెలియలేదు. ఆ గదిలో నుంచి బయటికి పోయేందుకు మార్గం ఏదైనా ఉన్నదేమో వెతకటం మొదలుపెట్టాడు. అంతలోనే అతను పడుకున్న మంచానికి ఎడమవైపున ఉన్న గోడలో ఒక భాగం కిరకిరమని శబ్దాలు చేస్తూ కదిలింది. విజయుడు చూస్తూ ఉండగానే ఒక మనిషి లోపలికి వచ్చేందుకు వీలుగా చిన్న ద్వారం అక్కడ ప్రత్యక్షమైంది. అందులోనుంచి గదిలోకి వచ్చాయి 2 ఆకారాలు. నల్లగా ఉన్నాయి వాటి శరీరాలు. దుమ్ము ధూళి పడి అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. తైల సంస్కారం అంటే ఏమిటో తెలియనట్లు దుబ్బులు దుబ్బులుగా పెరిగి భుజాల మీదికి పరుచుకుంటోంది జుట్టు. కత్తుల మాదిరి ఉన్నాయి చేతి వేళ్లకున్న గోళ్లు. పెదవుల చివర్ల నుండి తెల్లటి కోరెలు బయటికి పొడుచుకు వస్తున్నాయి. అవి పిశాచ జాతికి చెందిన ఆకారాలని వెంటనే అర్థమైంది విజయుడికి. ఒంటరిగా దొరికిన మానవుల్ని ఎత్తుకుపోయి సజీవంగా మంటల్లో కాల్చి విందులు చేసుకోవటం ఆ జాతి వారికి అలవాటు. తన ఇంటికి అతిథులుగా వచ్చిన వారికి మర్యాదలు చేసినట్లే చేసి అర్ధరాత్రి గడిచిన తరువాత ఆ పిశాచ జాతికి అప్పగించటం ఎర్ర తలపాగా చుట్టుకునే మనిషికి అలవాటు. అతను పెట్టిన భోజనంలో మత్తుమందు కలిసి ఉంటుంది. అది తిన్న మనిషి ఏనుగులు మీద పడినా మెలకువ రానంత మత్తు నిద్రలో మునిగిపోతాడు. నగర ద్వారం దగ్గర పెరిగే పిచ్చి మొక్క ఆకులు నమలటం వల్ల విజయుడిని ఏమీ చెయ్యలేకపోయింది ఆ మత్తుమందు. డప్పుల మోత మొదలైన వెంటనే మెలకువ రావటం ఆ పిచ్చి మొక్క ఆకుల పుణ్యమే. అందుకు ఎంతగానో ఆనందిస్తూ పాతకాలపు ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని గదిలోకి వచ్చిన పిశాచ జాతి వారి మీదికి లంఘించాడతను. మంచం మీద మత్తుగా పడి ఉండవలసిన మనిషి అలా కత్తి పట్టుకుని తమ మీదికి రావటాన్ని చూసి విపరీతంగా భయపడ్డారు ఆ పిశాచ జాతి వాళ్ళు. ఎలా వచ్చారో అలాగే రహస్య ద్వారంలో నుంచి బయటికి పారిపోయారు. ప్రమాదం తప్పిపోయినందుకు సంతోషించినా వాళ్లని అలా ఊరికే వదిలేయటం ఇష్టం లేక
తను కూడా రహస్య ద్వారంలో నుంచి బయటికి పరిగెత్తాడు విజయుడు. నగరంలో ఉన్న వీధుల్లోకి పోలేదు ఆ ఆకారాలు. నగరం చుట్టూ ఉన్న కోటగోడల వీధుల్లో ఉన్న ఒక సొరంగంలో నుంచి నగరం వెలుపలికి పోయాయి. పట్టిన పట్టు వదలకుండా వాటిని వెంబడించి ఒక పెద్ద చెట్ల గుంపును చేరుకున్నాడు విజయుడు. చెట్ల గుంపు మధ్య భాగంలో అతను తరుముకు వచ్చిన ఆకారాల వంటివే మరో 10 ఆకారాలు నిలబడి ఉన్నాయి. మనం వేసిన మంట చల్లారిపోతుంది. తూర్పు దిక్కు తెల్లవారే సమయం దగ్గరికి వచ్చేస్తోంది. ఏడి మీరు తీసుకువచ్చిన మనిషి? అతివేగంగా చెట్ల తోపులోకి వచ్చిన ఆకారాలను అడిగాయి అవన్నీ. ఎర్రతలపాగా మనిషి ఈరోజు మనల్ని మోసం చేశాడు. ఎప్పటి మాదిరి నిద్రపోయే మనిషికి బదులుగా కత్తి పట్టుకుని మనమీదికి లంఘించే మనిషిని మన కోసం గదిలో పడుకోబెట్టాడు. ప్రాణాలు దక్కించుకుని పారిపోయి వచ్చాం. ఆయాసంతో వగరుస్తూ వాటికి చెప్పాయి పారిపోయి వచ్చిన ఆకారాలు. మనకు ఆకలి వేసినప్పుడల్లా ఆరోగ్యంగా ఉండే మనిషిని మనకు ఆహారంగా ఇస్తానని చెప్పి మన దగ్గర అదృశ్య భస్మాన్ని తీసుకున్నాడు ఎర్ర తల్లపాగా మనిషి. ఇప్పుడు ఇచ్చిన మాటను తప్పి మనల్ని చంపించే ప్రయత్నం చేశాడు. వాడి సంగతి రేపు రాత్రికి చూద్దాం అంటూ ఒక పక్కగా పెట్టిన డప్పులు రెండింటిని తీసుకుని ఆరిపోబోతున్న మంట దగ్గర చిందులు తొక్కటం మొదలుపెట్టాయి చెట్ల తోపులో ఉన్న ఆకారాలు. కర్ణ కఠోరంగా ఉన్న ఆ డప్పుల మోతను భరించలేక చెవులు మూసుకుంటున్న విజయుడి భుజం తట్టింది అతనికి దగ్గరగా ఉన్న ఒక వెలగ చెట్టు కొమ్మ. వాడి మాటలు నీకు అర్థమయ్యాయా అని అడిగింది. కొంతవరకు అర్థమయ్యాయి, పూర్తిగా అర్థం కాలేదు అన్నాడు విజయుడు. అర్ధరాత్రి సమయం అయిన తరువాత తమ స్థావరాల నుంచి బయటికి వస్తాయి ఈ పిశాచ జాతికి చెందిన ఆకారాలు. ఆకలి తీర్చుకునేందుకు తగిన మనుష్యుల కోసం వేట మొదలు పెడతాయి. వీటి దగ్గర అదృశ్య భస్మం అనే ఒక అమోఘ శక్తిగల భస్మం ఉండేది. అది ఒంటి మీద చల్లుకున్న వాళ్లు అవతలి వాళ్ల కళ్లకు కనిపించకుండా అదృశ్యమవుతారు. అవి డప్పులు మోగించినప్పుడు ఒక మనిషిని వీటికి ఆహారంగా అప్పగిస్తానని వాగ్దానం చేసి ఆ అదృశ్య భస్మాన్ని ఎర్రతలపాగా మనిషి తీసుకున్నాడు. దాని సహాయంతో పెద్ద పెద్ద దొంగతనాలు చేసి బోలెడంత సొమ్మును కూడబెట్టుకుంటున్నాడు. అతనికి మాత్రమే అర్థమయ్యే భాషలో ఆ పిశాచ జాతికి చెందిన ఆకారాలను గురించి విజయుడికి చెప్పింది ఆ చెట్టు కొమ్మ. ఇప్పుడు నేనేం చేస్తే బావుంటుంది? నా దగ్గర ఉన్న కత్తితో ఈ పిశాచాల ప్రాణాలు తీసేయినా అని అడిగాడు విజయుడు. వాటి ప్రాణాలు తీస్తే నీకు కలిసొచ్చేదేమీ ఉండదు. ఎర్రతలపాగా మనిషి దగ్గర ఉన్న అదృశ్య భస్మాన్ని సంపాదించు అన్నది చెట్టు కొమ్మ. డప్పుల్ని మోగిస్తూ చిందులు తొక్కుతున్న పిశాచాలను అక్కడే వదిలి వేగంగా వెనక్కి బయలుదేరాడు విజయుడు. తెల్లవారక ముందే ఎర్రతలపాగా మనిషి ఇంటిని చేరుకుని తనకు కేటాయించిన గది దగ్గర నిలుచున్నాడు. చెట్ల తోపులో డప్పుల మోత ఆగిపోయింది. వెంటనే అతనికిచ్చిన గది దగ్గరికి వచ్చాడు ఎర్రతలపాగా మనిషి. బయట వేసిన గడియ తీసి లోపలికి తొంగి చూశాడు. మంచం ఖాళీగా ఉండటం, రహస్య ద్వారం తెరిచి ఉండటం చూసేసరికి అతనికి ఎంతో సంతోషం కలిగింది. ఆకలి వేసినప్పుడల్లా ఒక మనిషిని ఆహారంగా ఇస్తానని చెప్పి అదృశ్య భస్మాన్ని తీసుకోవటం బాగానే ఉన్నది. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం రోజురోజుకి కష్టమైపోతోంది. ఈ నగరాన్ని గురించి చుట్టుపట్ల అందరికీ తెలిసిపోయింది. ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకోవటానికి ఇదివరకట్లా ఎక్కువ మంది రావటం లేదు అని గొణుక్కుంటూ గది తలుపుల్ని మళ్లీ గడియపెట్టి తన మందిరంలోకి బయలుదేరాడు. అడుగులో అడుగు వేస్తూ అతన్ని అనుసరించాడు విజయుడు. తను నిద్రించే గదిలోకి వెళ్లి తన మంచం దగ్గర నిలబడ్డాడు ఎర్రతలపాగా మనిషి. అటూ ఇటూ చూసి మంచం క్రింది భాగంలో నేల మీద అరచేత్తో గట్టిగా అదిమాడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమైంది ఒక చిన్న గొయ్యి. అందులో నుంచి ఎరుపు రంగు కొమ్ము భరిణాకారాన్ని బయటికి తీసి మంచం దగ్గర ఉన్న చమురు దీపం వెలుగులో పరీక్షగా చూశాడు. దొంగతనాలకు వెళ్లి చాలా రోజులైంది. 2-3 రోజులు గడిచిన తర్వాత ఒకసారి సాకేతపురి రాజ్యానికి వెళ్లి రావాలి. పంటలు బాగా పండాయట. ఆ రాజ్యంలో ప్రజలందరి దగ్గర ధనం చాలా ఎక్కువగా ఉన్నదట అని తనలో తను అనుకుంటూ కొమ్ము భరిణను తిరిగి గోతిలో పెట్టి మరోసారి నేలను గట్టిగా అదిమాడు.
ఎప్పటి మాదిరిగా మోసుకుపోయిన నేలను ఆప్యాయంగా ఒకసారి తడిమి మంచం మీద పడుకున్నాడు. అతను నిద్రలోకి జారుకునేదాకా గది మొదలే నిలబడి మెల్లగా లోపలికి పోయాడు విజయుడు.